చంద్రగిరి జనసేన ఇన్ఛార్జ్ లాయర్ దేవర మనోహర్ భూదందాకి తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినాయక చవితి రోజు 20 ఏళ్లుగా పేదలు నివసిస్తున్న భూమి నాదంటూ బెదిరించినట్లు కొందరు మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాము నివసిస్తున్న భూములు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయినట్లు సుధాకర్ రెడ్డి, బాబు, హరి సుబ్రహ్మణ్యం, పుష్ప, కామాక్షి, మల్లేశ్వరి, నాగమ్మ పేర్కొన్నారు. తమ ఇళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న దేవర్ మనోహర్ నుండి తమను కాపాడాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బాధితులు కోరుతున్నారు. తిరుచానూరుతో పాటు నియోజకవర్గంలోని పలుచోట్ల భూదందాలకు పాల్పడిన మనోహర్ పై గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు దాసరి రాంబాబు ఆరోపిస్తున్నారు. దేవర మనోహర్ వల్ల పార్టీకి చెడ్డ పేరు తప్ప మంచి జరగబోదని, ఈ విషయంలో జనసేన అధినాయకత్వం స్పందించాలంటూ రాంబాబు కోరారు. మాది రైతు కుటుంబము. తిరుపతి రూరల్ తిరుచానూరు గ్రామ పంచాయతీలో మేము రంగనాథం రోడ్లో మేము గత 20 ఏళ్ళుగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని అందులో ఇండ్లు కట్టుకొని దానికి తగినట్టుగా ఇంటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, కరెంటు బిల్లులు కానీ కట్టుకుంటూ మేము నివసించుకుంటున్నాము. ఇందుకు గాను మొన్న వినాయక చవితి రోజు దేవర మనోహర్, నేను జనసేన పార్టీ అధ్యక్షుడిని, నేను హైకోర్టు లాయర్ని అని వచ్చి బెదిరించి, ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి నేను వచ్చి 4 రోజుల్లో ఇదంతా కూడా హైకోర్టు స్టే తెచ్చి నేను ఇదంతా ధ్వంసం చేస్తాను అని చెప్పి బెదిరించి వెళ్ళాడు. ఆ విషయంగా మేము మీకు తెలియజేస్తున్నాము. మాకు ప్రభుత్వం తరఫున తగు న్యాయం చేయవాలని మేము కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము. నమస్కారము. తిరుచానూరు రంగనాథ రోడ్డు, తిరుపతి రూరల్ మండలము తిరుచానూరు రంగనాథ రోడ్లో నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాము. ఈ ఏరియాకి గత 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. 20 సంవత్సరాలుగా మేము ఉన్నాము ఇక్కడ. కూలి పని చేసుకుని, కూలి నాలు చేసుకుని ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి ఇది మాది, మేము కూలి చేస్తాము అని దేవర మనోహర్ అనే అతను వైసీ జనసేన పార్టీ అని చెప్పి వచ్చి ఇక్కడ నేను వచ్చి మమ్మల్ని బెదిరి చేసి వెళ్ళాడు. 4 రోజుల్లో మీరంతా తట్టబడి సర్దుకోండి, ఇల్లు కూలి చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం సార్, ఇది మీరే న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ సార్ గారికి విన్నవించుకుంటున్నాను. సార్, నా పేరు సుబ్రహ్మణ్యం. పుట్టి పెరిగింది ఇక్కడి తిరుచానూరులోనే. నేను ఏదో స్థలం కొనుక్కున్నాం, కష్టపడి, చాలా ఘోరంగా కష్టపడి, చాలా కొనలేకుండా ఒక స్థలం కొన్నాము. దానిపైన 11 సంవత్సరాలుగా ఫస్ట్ ఒకరు వచ్చారు, 5 సంవత్సరాలు అయిపోయింది, డబ్బు మార్పిడి అయిపోయింది. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరు వచ్చారు. వచ్చి లారీతో జనం తెచ్చి కొట్టి మనం తరిగినారు. మళ్ళీ వేరే వాళ్ళు ఆటోలు వచ్చారు. మళ్ళీ వాళ్ళు పోయినాక వేరే వాళ్ళు ఆటోలు వచ్చారు, వాళ్ళు గాంధీపురం వాళ్ళు కొట్టి గబ్బడిచ్చారు. మళ్ళీ స్టేషన్కి పోతే న్యాయం చేసినారు. మళ్ళీ మూడోసారి ఇప్పుడు ఈయన ఉత్తరం హైకోర్టు లాయర్ అంటే ఇతను వచ్చి వినాయక చవితి రోజు వచ్చి ఇదంతా నాదే, ఈ ఊరు పుష్ప ఎవరు, ఆ శ్యామలమ్మ ఎవరు, ఈ సుధాకర్ రెడ్డి ఎవరు, ఈ బోర్డులంతా మేము రాసుకుంటాం, మాకు తెలియదు, ఈ 3 police రాస్తారు బోర్డులు, అంత కాదు, నేను న్యాయం చేస్తాను, నేను మొత్తం జనసేన పార్టీ మారింది కాబట్టి నేను వచ్చినాను, ఇవి మీరు కొన్ని వైసీపీలో కొన్నారు కాదు, చెల్లదు మీకు, ఇప్పుడు మేము వచ్చినాము, జనసేన పార్టీ మాకు ఉంది, మీంతా ఫ్రాడ్ ఉందో కొట్టేస్తాను, 4 రోజుల్లో మేము మొత్తం కొట్టేస్తాము అన్నాడు. సార్, ఏం సార్ మీరు 20 ఏళ్ళకి మీరు ఏమన్నా ఉన్నారా పోయినా సార్ అడిగిన అతనితో మాట్లాడినా నేను. ఏం పని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, ఇట్లా తిరిగితే ఈ మరి మాడితే మీ తిరిగి ఎవరు రారుబా, నువ్వేమి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, పక్కన కూర్చోపోతా ఉంది ఏమే అని ఆయన వినాయక చవితి రోజు ఆయనతో నాకు ఇద్దరు గొడవ అయింది. అయిన తర్వాత మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ అతనితో మాట్లాడి వాళ్ళందరినీ రమ్మని, ప్రెస్ వాళ్ళు రమ్మని నేను మీకు ఏమని చెప్తున్నాను సార్. విజయవాడలోని సుబ్బరాజు నగర్ కాలనీలో వరద నీరు ఇంతవరకు తగ్గలేదు. అయినా మున్సిపల్ అధికారులు మంచినీరు, ఆహారం అందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వరద నీరు తగ్గకపోవడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది కాలనీలోకి రావడానికి ఆసక్తి చూపటం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం నివాసం కూడా వరద నీటిలో ఉంది.